ప్రతిజ్ఞ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో అది చాలా శోచనీయం. దాని నిమిత్తం ఇవాళ మండలం విలేకరులందరూ కూడా ఏకోన్ముఖంగా ప్రతిభా నియోజకవర్గంలో ఉన్నటువంటి విలేకరులు శంకర మండలంలో ఏకోన్ముఖంగా తహసీల్దార్ గారి తరఫున డిప్యూటీ తహసీల్దార్ గారికి విన్నపం ఇవ్వడం జరిగింది. మరి ఇది చాలా ప్రజాస్వామ్య విరుద్ధం. ఆయన మాట్లాడిన మాటగానే ఆయన తీరు కానీ మరి ఏదైతే ప్రజలకు వాస్తవాలు తెలియజేసే పత్రికా రంగం మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం విరుచుకుపడ్డం ఇది ప్రజాస్వామ్యాన్ని గొడ్డలు పెట్టు. మరి ఆయన ఒక రాజ్యసభ సభ్యుడిగా వయసులో పెద్దయినా ఆయన ఈ వ్యాఖ్యలు ఏ పద్ధతిలో చేశారో ఏ రీతిలో చేశారో తెలియదు కానీ అది ఆయన విచక్షణగా వదిలేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఏపీగా ఉన్నారు అనేక కేసుల్లో ఈ రాష్ట్రంలో. మరి ఆయన మరి నీతి నిజాయితీలతో ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతో అనేక విషయాలు చేరవేస్తున్న పత్రికా రంగంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయనకు తగదు. మరి ఆయన వ్యవస్థలను మేనేజ్ చేసి ఇప్పుడు దాకా వైసీపీ తీర్పిచ్చారో ఆయన గమనించుకోవాలి. ప్రజలు చేత్కరించినా కూడా ఇంకా అధికారంలో ఉన్నట్టు వ్యవస్థను మేనేజ్ చేసేసి మరి ఇంకా ముందుకు పోవాలని చేస్తూ ఉన్నారు. మరి మీ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని గమనించి నడుచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మరి పాత్రికేయ మిత్రులు కూడా ఏదైతే ప్రజాస్వామ్య విలువలు కాపాడడం కోసం వారు మంచి పని చేసినా మా శాసనసభ్యులైన సత్యప్రభ రాజా గారి తరఫున పార్టీ తరఫున కూడా ఏ మంచి కార్యక్రమం పత్రికా విలేకరులు చేసిన వారికి సంపూర్ణ సహకారం ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా మేము ఖండిస్తా ఉన్నాం. మరి ప్రజల తరఫున ప్రజలకు చేరే విధంగా కార్యక్రమం విలేకరులు ఎప్పుడు కూడా ఒక మంచిని ప్రోత్సహిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులకు మా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి దాని సందర్భంగా ఏదైతే పెద్దలు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు మీడియా పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం శోచనీయం. ఎందుకంటే వారు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారో మరి ఒక చార్టెడ్ అకౌంటెంట్గా అతనికి అపార అనుభవం ఉండాలి. మరి ఆ అనుభవం ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కానీ మరి ఆయన మీడియా రంగంపై, ఎందుకంటే మీడియా అనేది ప్రజలకు వాస్తవాలు తెలియజేసే ఒక వ్యవస్థ. మరి అటువంటి వ్యవస్థ మీద ఆయనకి ఏదైనా ఇబ్బంది ఉంటే మరి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప నేనే పబ్లిక్ అంతు తేలుస్తాను లేకపోతే ఇంకోటి మాట్లాడడం శోచనీయం. మరి చూస్తూ ఉన్నాం అనేక కథనాలు. ఎందుకంటే తప్పులు అనేవి చట్టపరిధిలో జరుగుతూ ఉంటాయి. మరి అనేక ఆరోపణలు ఆయన మీద రావడం జరిగింది. ముఖ్యంగా ఆయన అనేక అవినీతి ఆరోపణల్లో ఈ రాష్ట్రంలో ఏటుగా ఉన్నటువంటి వ్యక్తి అయినా మరి అటువంటి వ్యక్తి మీడియా రంగం మీద అదేవిధంగా వంశీ గారి మీద మరి అనుచిత వ్యాఖ్యలు చేసి నీ సంగతి తేలుస్తాను, నేను రామోజీరావు గారిని అరెస్ట్ చేశాను ఇలా మాట్లాడడం చాలా తప్పుడు పద్ధతి. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. మరి జగన్ గారి ప్రభుత్వంలో అనేక పదవులు వెలగబెట్టి మరి ఆ ప్రభుత్వాన్ని పతనావస్థకి చేర్చినా కూడా ఆయన ఇంకా కూడా మరి ఆలోచన మారలేదు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజలు గమనిస్తూ ఉన్నారో వాళ్ళు చేసినటువంటి యాక్టివిటీ ప్రతిదానికి కూడా ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్పారు. ఒక చక్కని సన్మార్గంలో ప్రవర్తించాలనేటువంటి విధానంగా వారు కళ్ళు తెరిచే విధంగా తీర్పిచ్చినప్పుడు కూడా వాళ్ళ ఆలోచన అసలు ఏ విధంగానే మారలేదు. ఇంకా అధికారంలో ఉన్నాము, ఇంకా ప్రజల మీద కత్తులను దుద్దాం, వ్యవస్థలని మేనేజ్ చేద్దాం, మరి అనేక రకాల అవినీతికి అడ్డు రాకూడదనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నారు. కాబట్టి వారు ఇప్పటికైనా సరే వారి బుద్ధి మార్చుకుని మరి ఇక్కడ ఏదైతే డిప్యూటీ తహసీల్దార్ గారికి వింతపత్రం ఇచ్చారో పత్రికా సోదరులు వారందరికీ కూడా వారికి మా సంపూర్ణ మద్దతు మా పార్టీ తరఫున సత్యప్రభ రాజా గారితో మాట్లాడి వారికి ఏ విధమైనటువంటి మద్దతు కావాల్సిన కూడా ఖచ్చితంగా మేము వారికి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. ఖచ్చితంగా ఆలోచన సరళి మారాలి, మీ ఆలోచన మారాలి, మీ బుద్ధులు మారాలి, ప్రభుత్వం ప్రజలకు సరైనటువంటి రీతిలో ప్రజలు నడిపించాలి. మరి మీడియా మిత్రులకు కూడా వారు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వారు ఇప్పుడే క్షమాపణ చెప్పుండాలి. వారికి డిమాండ్ మేరకు క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్తా ఉన్నారు. మరి ఇది మంచి వాతావరణంలో ఆయన ఆలోచించి ఆయన మాట్లాడినట్టు విధానం మంచి వచ్చాడో ఆయన నిర్ణయించుకుని అర్జెంటుగా ఈ విషయం మీద ఒక నిర్ణయానికి రావాలని చెప్పేసి అది ఆయన విచక్షణగా వదిలేస్తున్నాం. ఈ సందర్భంగా పాత్రికేయులకి ఏ విషయమైనా సరే ప్రజలకు సంబంధించి కానీ ఒక మంచి కార్యక్రమం తీసుకున్నప్పుడు కానీ ఒక ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవస్థలు నడిపిస్తున్నప్పుడు కానీ ఖచ్చితంగా మా తెలుగుదేశం పార్టీ మద్దతు సత్యప్రభ రాజా గారి నాయకత్వంలో ఖచ్చితంగా వారు చేసి ఏ మంచి కార్యక్రమం సరే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తాం.